రాయే పాతోడు పోయిండు, దోసుకున్నోడు పోయిండు, కాళేశ్వరం కట్టినోడు పోయిండు, వాడు పోయిండని ఎంతో సంబరాలు. కొత్త ప్రభుత్వం వచ్చింది, అది మాది కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతో అంతో ఆశ ఉండే రైతాంగం మొత్తము. చాలా మంది కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చినప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఎంతో ఆశ పెట్టుకున్నారు. వాళ్ళేమో మీ నుంచి దివాలా తీసిన రాష్ట్రమే 6 గ్యారెంటీలు ఇచ్చిండు. ఒక్క గ్యారెంటీ చక్కగా పెట్టుకుంటారు. ఏదో గింత ఇచ్చి గ్యారెంటీలు మేము అమలు చేసినామని. ముఖ్యంగా రుణమాఫీ ఏమన్నారు, రాగానే ఇప్పుడు డిసెంబర్ అన్నారు, జనవరి అన్నారు, ఫిబ్రవరి అన్నారు, మార్చి, ఇప్పుడు ఏంది ఏడాది అయిపోయి ఇప్పటి వరకు అమలు కాలేదు. నిజంగానే రుణమాఫీ కావాలంటే 40,000 కోట్లు కావాలి. సార్, మీ పోరాటం టీఆర్ఎస్ మీదనా కాంగ్రెస్ పైన రాష్ట్రంలో? మాకెవ్వరితో పోరాటం, మేము ప్రజల పక్షాన ఉన్నాము. మా పార్టీని బలంగా చేసుకుంటూ వస్తూ ఉన్నాము. వాళ్ళు కొట్లాడుకుంటున్నారు, బూడిదల వాడి పొర్లుతున్నారు, ఓవర్ తిట్టుకుంటున్నారు. మేము ఇవ్వని తిడతలేము, మేము ఓన్లీ అడుగుతున్నాము. ఈ 6 గ్యారెంటీలు ఏమయ్యాయి? మీరు ఎంతోమందికి 30%, 40% వచ్చింది. సగం కంటే ఎక్కువ మంది రైతులకు రాలేదు. అయితే ఇప్పుడు రైతు పండుగ చేసుకుంటున్నాం. రైతు పండుగ రైతులు చేసుకోవాలయ్యా, రాజకీయ పార్టీలు కాదు. అరే, మా ఇంట్లో సంబరాలు అయితే నేను చేసుకోవాలి, మీరు వచ్చి మా ఇంట్లో సంబరాలు చేసుకుంటేనేది? రైతుల సంబరాలు రైతులు చేసుకోవాలి. వాళ్ళు ఏడాది బచాయించిపోయినాం రాని పండుగ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏడాది అయిపోయిందని పండుగ చేసుకోండి, కానీ రైతు సంబరాలు కాదు. అందరూ రైతాంగము కాంగ్రెస్ రైతుల పండుగ అని చెప్తున్నారు సార్ ముఖ్యమంత్రి.